ఆయిల్ ఫర్ ఫుడ్ స్కామ్ అనేది ఒకటి జరిగింది ఈ దేశంలో అన్నట్టు తెలుసా? దీనికి సంబంధించినటువంటి ఒక వివరం చూద్దాం. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విదేశీ గడ్డ మీద ఈ స్కామ్ చేసింది అన్నది. ఆగస్టు 1990 ఇరాక్ ఒక చిన్న దేశం కువైట్ మీద దాడి చేసింది. మరి ఇక్కడే గల్ఫ్ యుద్ధం ప్రారంభమైంది. ఈ దాడిని ప్రపంచం మొత్తం విమర్శించింది. ఆగస్టు 1991 యుఎన్ఎస్సి ఇరాక్పై కఠినమైన ఆంక్షలు విధించింది. వాటిలో ఒకటి ఇరాక్ ద్వారా చమురు ఎగుమతి మీద నిషేధం విధించడం, తద్వారా ఇరాక్ సైనిక నిధులు ఆగిపోతాయని. ఇరాక్ ఆర్థిక వ్యవస్థ చమురు ఎగుమతుల మీద ఆధారపడింది. ఇరాక్ సైనిక నిధులు నిలిపివేయాలన్నది ఐక్యరాజ్యసమితి ప్రణాళిక. కానీ వాస్తవానికి అది జరగలేదు. సద్దాం తన సైన్యానికి నిధులు సమకూరుస్తూనే ఉన్నాడు. అయితే ఈ పరిమితుల కారణంగా ఇరాక్ ఆర్థిక వ్యవస్థ దిగజారడం ప్రారంభించింది. ఇక అది సామాన్య ప్రజల్ని కొట్టడం ప్రారంభించింది. 1996 ఇరాక్ కోసం ఐక్యరాజ్యసమితి ఆయిల్ ఫుడ్ ప్రోగ్రాం పెట్టింది. ఇరాక్లోని సామాన్య ప్రజానికం ఈ పరిమితుల వల్ల బాధపడలేదు. కాబట్టి ఆయిల్ ఫర్ ఫుడ్ ప్రోగ్రాంకి నిధులు సమకూర్చడానికి ఇరాక్ కడ్ అంటే 1.6 బిలియన్ల చమురుని విక్రయించడానికి ఐక్యరాజ్యసమితి అనుమతించింది. ఇరాక్ దాని చమురును విక్రయించడానికి నియమాలు ఉన్నాయి. కానీ ఇరాక్ చెల్లింపు పొందదు. చెల్లింపు ఎస్కోలో వస్తుంది. ఖాతా అంటే మూడో పక్షం. ఆ ఖాతాలోని డబ్బు ఆహారం మరియు పరిమితులు లేని వస్తువులు కొనుగోలు చేయడానికి మాత్రం ఉపయోగించబడుతుంది. 8 సంవత్సరాల తర్వాత 25 జనవరి 2004 ఇరాక్లోని అల్మడా అనే దినపత్రిక ఆహార కార్యక్రమం కోసం నూనెలో చాలా అవినీతి జరిగిందని ఆరోపించి వ్యక్తుల మరియు సంస్థల జాబితాను ప్రకటించింది. చాలా ప్రైవేట్ కంపెనీలు ఇరాక్ నుండి చమురును తీసుకుని బ్లాక్ మార్కెట్లో విక్రయించి ఇరాక్ పాలన కోతబెట్టాయి. మార్చి 2004 ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ పాల్ వాల్కర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ 2005లో నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆహార కుంభకోణం కోసం చమురు కుంభకోణానికి పాల్పడిన ప్రపంచవ్యాప్తంగా చాలామంది వ్యక్తుల పేరుని కమిటీ ఇచ్చింది. అందులో 2 భారతదేశానికి చెందిన వాళ్ళు. 2 పేర్లు కాంగ్రెస్ పార్టీ నట్వర్ సింగ్ కాంగ్రెస్ నాయకుడు మరియు 2005లో భారతదేశపు విదేశాంగ మంత్రి. 4 సంవత్సరాల క్రితం అంటే 2001లో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనవరి 2001 ఆ సమయంలో సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలు. అప్పుడు కాంగ్రెస్ అంతర్జాతీయ వ్యవహారాల విభాగం అధిపతిగా ఉన్న నట్వర్ సింగ్ తన కుమారుడు మరియు కాంగ్రెస్ నాయకుడు పి శివశంకర్, ఏఆర్ అంతులే మరియు ఢిల్లీ ఎగుమతిదారు అందాలీబ్ సెహగల్తో కలిసి ఇరాక్ని సందర్శించారు. వాల్కర్ కమిటీ నివేదికలో పేర్కొన్న విధంగా సద్దాం హుసేన్ యొక్క ఆయిల్ ఫర్ ఫుడ్ ప్రోగ్రాం కింద నట్వర్ మరియు కాంగ్రెస్లకి అక్రమ చమురు లావాదేవీల పరంపర ఈ ప్రయాణం తర్వాత జరిగింది. ఇరాక్లో వ్యాపారం చేయడానికి సెహగల్ హమ్దాన్ ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీని తయారు చేశారు. అక్కడే వాళ్ళు చమురును విక్రయించినట్టు ఆరోపణలు వచ్చాయి. నలుపు రంగులో ఉన్నటువంటి స్విస్ సంస్థకి వాల్కర్ నివేదికలో నట్వర్ మరియు కాంగ్రెస్ ఇద్దరు సద్దాం ప్రభుత్వం యొక్క అక్రమ చమురు కేటాయింపుల యొక్క కాంట్రాక్టేతర లబ్ధిదారులుగా పేర్కొన్నారు. నట్వర్కి 4 మిలియన్ బ్యారెళ్ల చమురు లభిస్తే కాంగ్రెస్ పార్టీకి మరో 4 మిలియన్ చమురు లభించింది. నట్వర్క్ కేటాయించిన 4 మిలియన్ బ్యారెళ్లలో 2 మిలియన్లు మరియు కాంగ్రెస్ కేటాయింపు నుండి 1 మిలియన్ బ్యారెల్ సహా 3 బిలియన్ బ్యారెల్స్ ఎత్తేశారు. నివేదిక రాగానే నట్వర్ సింగ్ రాజీనామా చేశారు. యూపీఏ ప్రభుత్వం ఆర్ఎస్ పాఠక్ కమిటీని వేసి దర్యాప్తు చేసింది. ఆర్ఎస్ పాఠక్ కాంగ్రెస్ క్లీన్ చిట్ ఇచ్చారు. తాను నిర్దోషిని తనను సోనియా గాంధీ ఫిక్స్ చేశారని నట్వర్ సింగ్ అన్నారు. నివేదిక నుండి తాను క్లియర్ అయ్యానని చెప్పారు. నివేదిక ఇప్పటికీ బహిరంగపరచలేదు. ఈ కేసుని ఈడీ ఇంకా దర్యాప్తు చేస్తోంది. ఫారెన్ వాల్కర్ నివేదిక కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేసిందని స్పష్టంగా పేర్కొంది. అయితే ఇండియన్ ఆర్ఎస్ పాఠక్ నివేదిక కాంగ్రెస్ పార్టీ క్లీన్ చిట్ ఇవ్వడం అన్నటువంటిది ఇందులో కీలకమైనటువంటి. కాంగ్రెస్ ప్రైవేట్ హైడెన్బర్గ్ నివేదిక నమ్ముతుంది కానీ ఐక్యరాజ్యసమితి వాల్కర్ నివేదికను తిరస్కరించింది ఎందుకు అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న.